నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో ఇప్పుడు పెద్ద సంచలనం కింద మారింది. గతంలో సిబిఐ తీసుకొని వాళ్ళకి ఇచ్చిన కాల పరిమితిలో మేము ఇంతవరకే చేయగలిగాం, ఇక్కడతో విచారం ముగిసిందని చెప్పేసి అన్నారు. దీని మీద మళ్ళీ వైఎస్ సునీత గారు సుప్రీంకోర్టు మెట్లెక్కడం, తర్వాత ట్రయల్ కోర్టులో కూడా వీళ్ళని మాత్రం విచారించాలని చెప్పడం, దాని మీద మళ్ళీ లేదు నాకు ఇంతమంది మీద అనుమానం ఉందని చెప్పడం, ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు అయితే ఇచ్చింది. సో దీంతో రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా భారతిరెడ్డి గారి విచారణ కూడా సాగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా సునీత గారి లిస్టులో ఫస్ట్ ఉండేటువంటి వాళ్ళు వీళ్ళే కాబట్టి, వీళ్ళపైన అనుమానం ఉన్నాయి కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంది? సో జగన్మోహన్ రెడ్డికి ఇక్కడతో చెక్ పడ్డదని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా చూసాం. అంటే మనవేలే మన కంటిని పొడుచుకుంటుంది అధ్యక్ష అని పోయి మనకన్నే మన కన్నును పొడుచుకుంటుంది అధ్యక్ష అని ఏదో మాట్లాడాడు. ఈ రోజున చూస్తే ఇద్దరు బాబాయిలు మధ్యలో అబ్బాయి స్టోరీ ఏంటి అంటే ఒక కంట్లో అల్లం ఒక కంట్లో బెల్లం పెడుతున్నాడు. అది ఎలా సామెత ఉంటుంది అంటే ఒక తల్లి బిడ్డల్ని రెండు ద్వంద్వ వైఖరిగా చూసినప్పుడు అరే ఆ తల్లి కనీసం బిడ్డలకి ఒక కంట్లో అల్లం ఒక కంట్లో బెల్లం పెడుతున్నట్టు చూస్తుంది అని మాట్లాడతారు పెద్దవాళ్ళు. అదే సామెత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించేటట్లు కనిపిస్తుంది. ఒకవైపు వైఎస్ వివేకానంద రెడ్డి గారు, ఇంకొక వైపు వైవి సుబ్బారెడ్డి గారు. ఒకరినేమో ఎవరు చంపేశారో తెలుసు, ఎలా చంపేశారో తెలుసు, అయినా కేసు ఎందుకు ముందుకు నడవట్లేదు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇంకొక బాబాయ్ సంబంధించి ఆయన్ని ఏ విధంగా కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారిని. ఈ నెయ్యి విషయం ఏదైతే ఇప్పుడు నడుస్తుందో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, ఆ విషయంలో ఆయన పిఏ చిన్న అప్పన్న మరి 50 లక్షలకు పైగానే దాని నుంచి ఏదైతే ఇతను వసూలు చేశాడో డబ్బులు, కేజీకి 25 రూపాయలు చొప్పున, మరి అవి ఏ విధంగా వచ్చినాయి ఏంటి దానికి సంబంధించిన విషయాలన్నీ అసలు పాత్రదారులే తప్పించి సూత్రధారుల వరకు ఎందుకు వెళ్ళట్లేదు? రెండు కేసులు సేమ్, కాకపోతే వారిని రక్షిస్తున్నారు, ఇంకొకరినేమో తనని తాను రక్షించుకుంటున్నాడు ఇంకొక కేసులో. మరి నిజంగానే సునీత గారి ఏదైతే ఆవిడ అనుకుంటుందో అవన్నీ కూడా నెరవేరుతాయా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఇద్దరు కూడా హాజరవ్వాల్సి వస్తుంది ఆ విచారణకి. మరి నిజమే కదండి, ఆ రోజున దస్తగిరి చెప్పినా ఇంకొకరు చెప్పినా సునీత గారు చెప్పినా ఆ రోజు ఏం జరిగింది, ఎవరు గొడ్డలి కొనక్కరమ్మన్నారు, ఎవరు మరి దస్తగిరిని ఇదిగో వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యి అని చెప్పి ఫోన్లో మాట్లాడింది ఎవరు, మరి గుండెపోట గొడ్డలి పోట రక్తపు వాంతులు అని చెప్పి వాళ్ళల్లో వాళ్లే అంటే మనిషి మారితే మాట మారిద్దని చెప్పేసి అవినాష్ రెడ్డి ఒకటి చెప్పాడు, విజయసాయి రెడ్డి ఇంకోటి చెప్పాడు, మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ అజయ్ కల్లా లాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు, మరి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మీటింగ్ ఎందుకు పెట్టాడు, ఎవరు ఫోన్ చేశారు, ఎవరు ఆ ఫోను ఎవరి ఫోన్ నుంచి వచ్చింది, అవతల మాట్లాడింది ఆ ఫోన్కు సంబంధించిన వ్యక్తేనా, మరి ఎవరు? ఆ రోజున చూసాం విజయసాయి రెడ్డి ఏం చెప్తాడు, ఫోన్ వచ్చింది మాత్రం అవినాష్ రెడ్డి ఫోన్ లో నుంచి, మాట్లాడింది మాత్రం అవినాష్ రెడ్డి కాదు అని. గుండెపోటు అని చెప్పారు, నేను అదే ప్రెస్ కు చెప్పానంటాడు. అంటే వీళ్ళందరూ కూడా ముందుగానే మాట్లాడుకోవాలి కదా ఇట్లాంటివన్నీ అని సినిమా డైలాగ్ లాగా ముందుగా వీళ్ళంతా కూడా ఒక అండర్స్టాండింగ్ రాకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేసి వాళ్ళు ఆడిన డ్రామా అంతా వాళ్లే మధ్యలో ఈ విధంగా బ్రేక్ చేసేసారు. అసలుకి కథ ఏంటి, వాళ్ళు చేసిన పని ఏంటి అనేది బయటకు వచ్చేసింది. నిజంగా ఈ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించింది ఎవరు, చేసింది ఎవరు అనేది దస్తగిరి పూర్తిగా చెప్పేశాడు. ఇంకా వెంటనే వాళ్ళందరినీ కూడా తీసుకుని విచారణ చేయాలి. నిందితుల దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని విచారణ చెయ్యాలా, మీకు ఇష్టమేనా, మీరేమనుకుంటున్నారు అని అడిగితే ఎవడైనా నువ్వు దొంగతనం చేసావంటే ఒప్పుకుంటాడండి? అబ్బాయి నేను చేయలేదంటాడు. వాడు తప్పించుకోవాల్సిన అన్ని రోజులు, వాడికి అవకాశం ఉన్నన్ని రోజులు అదే చెప్తాడు. లేదురా బాబు ఇదిగో మీ ఇంట్లో ఈ బంగారం దొరికిందన్నా కూడా ఈ రోజున వాడు దొంగ కాదేమో అన్నట్లుగా అనుమానంగా నువ్వు దొంగవేనా అని అడుగుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అసలు ఇంకా పబ్లిక్ లో ఏదైతే ఈ ప్రజలు కానివ్వండి ఎవరైనా సరే ఏమడుగుతున్నారు ఈ రోజున, ఏం జరుగుతుంది అన్ని విషయాలు తెలుస్తున్నా కూడా, కంటికి కట్టినట్లు కనిపిస్తున్నా కూడా ఎందుకు అసలు సూత్రధారుల్ని మరి జడ్జి గారి ముందో లేకపోతే పోలీసుల ముందో నిలబెట్టట్లేదు, ఎందుకు వాళ్ళని ప్రశ్నించట్లేదు, ఎందుకు వాళ్ళని పనిష్ చేయట్లేదు అనేది. ఇటువైపున ఈ విషయంలో అదే జరుగుతుంది. ఎవరు ఆ రోజున అక్కడ ఈవోలుగా ఉన్నారు, ఎవరు చైర్మన్లుగా ఉన్నారు, ఎవరు అక్కడ ఉన్న రూల్స్ ని బ్రేక్ చేసి కొత్త రూల్స్ తెచ్చారు. ఈ రివర్స్ టెండరింగ్ అనేదే జగన్మోహన్ రెడ్డి పెంట చేశాడు రాష్ట్రంలో. చివరికి ఈ ఏదైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం, ఇప్పుడు శ్రీశైలం అన్నిటికీ కూడా చుట్టేసి ఈ రోజున కల్తీ జరిగింది అనేది వాస్తవం అంటే కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. బూతులు తిట్టడం సాధారణంగా ఇప్పుడు అందరూ మాట్లాడుకునే భాష అంటాడు. దొంగతనం పరకామణి స్వామివారి నగలు కొట్టేసి డబ్బు కొట్టేస్తే చిన్న దొంగతనమే కదా అంటాడు. బూతులు తిట్టిన వ్యక్తుల్ని వాళ్ళు అమాయకులు, మంచివాళ్ళు,
ఏముందలే తెలిసి తెలియక అన్నాడు అని చెప్పి మాట్లాడతారు. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఇతను ప్రోత్సహిస్తూ ఇలాంటి కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యుండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అనేది ప్రజల వాదన. అయితే అది కాక మనం చూసుకుంటే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ఎవరైతే ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి పుట్టగతులు ఉండవని చెప్పి గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలోనే మనం చూసామని చెప్పి చాలా మంది చెప్తుంటారు. అయితే ఇప్పుడు అక్రమాస్తుల కేసు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే సింగయ్య హత్యకు సంబంధించినటువంటి కేసులో కావచ్చు, ఇలా ఎన్నో కేసులు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బాబాయ్ ఆశీస్సులతో వైఎస్ సునీత గారి యొక్క కేసు నమోదు చేసింది కాబట్టి ఇప్పుడు విచారణకు ఖచ్చితంగా రాబోతున్నాడా? సో ఆ యొక్క అరెస్ట్ ఇంకా తప్పదు అంటే ఖచ్చితంగా ఎవరు చేసిన పాపానికి వాళ్ళే కర్మ అనుభవించాలన్నట్టుగా ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి రాబోతుందంటే ఏం చెప్తారు? నాకైతే నమ్మకం కలగట్లేదండి. ప్రజలు కూడా అదే చెప్తున్నారు. ఆయన తీసుకొచ్చి ఆ బోన్లో నిలబెట్టినప్పుడే మేము నమ్ముతాము. అప్పటికి కూడా ఎంతవరకు మనం చూసాం, ఏదైతే నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరైనప్పుడు అక్రమాస్తుల కేసులో ఎంత హంగామా సృష్టించారు, ఎంత డ్రామా ప్లే చేశారు, ఏ విధంగా రప్ప బ్యాచ్ అంతా కూడా ప్లకార్డ్స్ పట్టుకొని వాళ్ళు చేయాల్సిన అదంతా చేసేసారు. మరి అలాంటి వ్యక్తి నిజంగానే ఇన్ని సంవత్సరాలుగా దాదాపుగా 12 సంవత్సరాలుగా పైగానే బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి అక్రమాస్తుల కేసులో ఈ రోజున అవినాష్ రెడ్డిని కూడా బయటే ఉంచాడు బాబాయిని చంపిన కేసులో. మరి వాళ్ళకి 1 కాదు 2 కాదు ఇప్పటి వరకు అసలు కూటమి ప్రభుత్వం రాకముందు సంగతి పక్కన పెడితే వచ్చాక 2024 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని విధాలుగా రూల్స్ ను బ్రేక్ చేసి ఆయన జనాల్లోకి వెళ్ళాడు, ఎంతమందికి వాళ్ళ విధులకి ఆటంకం కలిగించాడు, ఎంతమంది ప్రాణాలను బలితీసుకున్నాడు, ఎంతమందిని ఎన్ని విధాలుగా ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రోత్సహించాడు. మరి ఇన్ని రకాలు ఉన్నప్పుడు నిజంగానే ఈ రోజున సునీత గారి పోరాటం నిజంగా విజయం సాధించిద్దా, జగన్మోహన్ రెడ్డిని అక్కడ హాజరు చేసేటట్లు చేసిద్దా అంటే ఏమో నమ్మశక్యం కాంది ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాలుగా తప్పించుకుంటున్నారు. వాళ్ళ చెల్లెలే ఈ రోజున దుమ్మెత్తిపోస్తుంది. కన్న తల్లి కూడా నిజంగా నా కొడుకేనా, మరి అట్లాంటి కొడుక్కి కూడా ఓటేయకుండా ఎందుకు వెళ్ళింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. నీ కన్న తల్లి దేశాన్నే వదిలే వెళ్ళిపోయింది. మరి అలాంటిది ఆయనకి కనీసం ఆ విజ్ఞత అనేది ఉంటే, సొసైటీలో ఉన్నాము, ప్రజా ప్రతినిధులుగా ఉన్నాము అనేది మర్చిపోయి వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, చేసిన పనులు, ఇప్పటికీ చేస్తున్న పనులు, మాట్లాడే విధానం ఏది కూడా కరెక్ట్ గా లేదు. మరి ఇలాంటి వ్యక్తులు తప్పించుకునే ప్రయత్నమే చేస్తారు తప్పించి తప్పులు ఒప్పుకునే ప్రయత్నం అయితే చెయ్యరు అనిపిస్తుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మాత్రం సంచలన వ్యాఖ్యలు అయితే జరిగాయి, అదిగాక తీర్పు కూడా వస్తుంది. సో దీనిపైన మాత్రం అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి గారిని విచారించే అవకాశం ఉంది. అదేవిధంగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి బెయిల్ కూడా రద్దు కాబోతుందని తెలుస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.